ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు గుర్తెరిగిన దగ్గర నుండి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే నలుగురు చెల్లెలు, నాకు తమ్ముడికి నలుగురు అక్కలు. సో తమ్ముడు చిన్నోడు, నేను పెద్దోని, మధ్యలో నలుగురు. ఏది ఏమైనా 6-100 కూడా రాఖీ పౌర్ణమి రోజు మా చెల్లెళ్ళకి తమ్ముడు నేను ఇద్దరం కలిసి తోచిన దాంట్లో ఉన్న దాంట్లో చీరలు పెట్టుడు అలవాటు. అది గుర్తొస్తుంది ఈరోజు. ఎందుకంటే తమ్ముడు చిన్నోడు సర్పంచ్గా ఉన్నాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి మనము స్కూల్లో పెట్టుకుందాం సార్, ఇది మండల స్థాయి ప్రోగ్రాం, అక్కడ బాగుంటుందంటే స్కూల్ ప్రెమిసెస్ కంటే సురేష్ గారు సర్పంచ్ అయిన తర్వాత ఉప సర్పంచ్ అయిలన్నా వాళ్ళ వార్డు మెంబర్లు అందరూ ఒక కుటుంబ సభ్యులు లెక్క ఉడుకుంటూ, నిజం చెప్పాలంటే నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఒక పక్క హరితహారం, ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇంత మంచి భవనాన్ని నిర్మించిన పాలకవర్గం అంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడైనా చూడండి, ఇంత గొప్పగా గ్రామ పంచాయతీని తీర్చిదిద్దిన పరిస్థితి కానీ ఈ రకంగా హరితహారానికి అన్ని సంబంధించిన మొక్కలు పెట్టే కార్యక్రమం మనకి ఎక్కడ కనిపించదు. సో ఆ రకంగా ఈరోజు ఒక్క మాట మన గ్రామ పంచాయతీలో చేసుకుందాం సార్. నేను అడిగాను, మండలంలో అందరిని పిలిచి ఈ కార్యక్రమం చేస్తున్నారా లేదా ఓన్లీ గన్పూర్ వరకే ఇస్తున్నారంటే గన్పూర్ వరకే ఇస్తున్నాం సార్ అని చెప్పినప్పుడు ఎంఆర్ఓ గారు, మా ఎంపీడీఓ గారు వారి సహకారంతో గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ అధికారులందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో గొప్పగా సక్సెస్ అవుతుందన్న కారణం ఈరోజు అడిషనల్ కలెక్టర్గా ప్రభుత్వ పరంగా అడిషనల్ కలెక్టర్ రావడం, వారు జిల్లా అధికారి, అదేవిధంగా సిఇఓ రావడం, ఇద్దరు ఈ కార్యక్రమానికి రావడం ఇదో పెద్ద అరుదైన విషయం. చాలా ఆ రకంగా కూడా మనం చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ రాజవరం ముద్దుబిడ్డ, కొత్తగా ఏర్పడ్డ చిల్పూర్ మండలంలో జెడ్పీటీసీ గెలిచిన తర్వాత నూతనంగా ఏర్పడ్డ జనగాం జిల్లాకు మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి. ఊరుకు మాత్రమే రాజవరం, కానీ ఆయన ఎప్పుడు గన్పూర్లోనే ఉంటాడు, ఎందుకంటే ఉద్యోగం చేసినప్పుడు ఉన్నాడు, వ్యాపార పరంగా కూడా ఇక్కడే ఉండడం, ఆ రకంగా అందరికీ సుపరిచితుడు. సో వారి కార్యక్రమంలో ఉండడం. అదేవిధంగా నూతనంగా సిఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ పరిచయం కావాలి. ఎందుకంటే తెల్లారులైతే మనకు ఇటు ఎంఆర్ఓ గారితో, ఎంపీడీతో, సిఐ గారితో మనకు పరిచయాలు ఉంటాయి. ఆ రకంగా అదేవిధంగా వెటర్నరీ అధికారి భిక్షపతి గారు, సో మనకు స్పెషల్ అధికారి జిల్లా ఏమంటారు పశు సంవర్ధక అధికారి. సో వారు కూడా అంటే జిల్లా స్థాయి నాయకులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఉన్న పెద్ద సభ ఇది. అందరూ ఒకసారి మన ఊరికి ఇంతమంది వచ్చినందుకు అందరు చెప్పండి, అందరు చేతులు తీసుకుంటారు. అందరు ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేని విధంగా ఇచ్చిన చేయిని, పెట్టిన చేయిని మర్చిపోదు, మాట్లాడే పెదాల కంటే సాయం చేసే చేతులు గొప్పవి అని చెప్పేసి తెరీసా గారు, సెయింట్ తెరీసా గారు అంటారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి మనసున్న మహారాజు. మనం ఏది వారిని అడగక ముందే మనసరిగి ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఒక రాష్ట్రంలో కోటి చీరలు అది భారతదేశంలో ఇస్తలేరు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇస్తలేరు. ఇది ఒక్కటి చాలు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే కేసీఆర్ గారు మనసున్న మహారాజు, మహిళల పాలిటి దేవుడు అనడానికి ఇంతకంటే ఇంకా వేరే చెప్పని అవసరం లేదు. మరి చీరలు ఏమన్నా మామూలు 87 డిజైన్లు, 287 రకాల చీరలు ఉంటాయి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన రంగుతోటి, అంటే డిజైన్స్ అంటారు కదా, మీ భాషలో నాకు రాదు కానీ డిజైన్లు అంటారు. 287 డిజైన్లు, 317 రూపాయలు ఒక చీర. అది హోల్సేల్ రేట్. అదే రిటైల్ షాప్ దుకాణం వేరకు 500 అవుతుంది చీర. ఇది 500 చీర, 300 చీర, 1000 రూపాయలు, 100 రూపాయలు పక్కకు పెడితే, ఈ ఊర్లో ఎస్సీకల్ అందరూ తెలుసు. మా అమ్మమ్మ శివసతి రాజేశ్వరి దేవుడు చెప్పేది, రాజారావు వీళ్ళ ఊరే.
సోమవారం నాడు కొబ్బరికాయ కొట్టేది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక కొబ్బరికాయ కొట్టి ఒక్క రాజేశ్వరి పలారంలో అనేది మా అమ్మమ్మ, నా పేరు అందుకనే రాజే అని పెట్టిళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే చాలా మరవలేని గొప్ప విషయాలు. ఇంత చెక్క ముక్క దాంట్లో ఇంత బెల్లం వేసి ఇక గుంపులు ఉరికొచ్చి ఇంత ఉండదు అంతే. మరి ఎందుకంటే అందరికి రావాలి కాబట్టి వచ్చిన వాళ్ళు అందరికి రావాలి, మళ్ళీ పలారం అయిపోతాయి. ఇంత ముక్కలు పెడితే ఇట్లా ఇట్లా అనుకొని నోట్లు వేసుకొని మొత్తం రాజేశ్వరి చూస్తుంట సంతోషం. రాజేశ్వరి దేవుని దగ్గర కంటే విమలవాడ మనం దీని ఖర్చులతో చూడొద్దు. ప్రేమతో మనములను గుర్తుంచుకొని మన ఇంటికి చీర పంపించడు. మగవాళ్ళు ఎంత పనిచేసిందో ఆడవాళ్ళు కూడా అంత పనిచేసింది. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేది. అప్పటి వరకు తెలంగాణ ఉద్యోగంలో ఈయన ఎప్పుడు పిలిచినా కూడా మొగోళ్ళనే పిలిచేది. మొగోళ్ళ రాస్తా రోకో, రైలు రోకో, దెబ్బతిండో, పోలీస్ స్టేషన్లో ఉన్న సందర్భంలో 2008లో కవిత వచ్చిన తర్వాత జాగృతి అని స్థాపించి బతుకమ్మ ఉద్యమంలో భాగం కావాలి. బతుకమ్మ 16 రకాల పూలు, 100 రకాల పూలు పెట్టి పేర్చి పువ్వును దేవుడిగా పూజించి కుల మతాలకు అతీతంగా ఒక్కొక్క పువ్వు ఒక్క కులం అంటే ఒక బతుకమ్మ అందరు కలిసి ఒక దగ్గర ఉండే విధంగా ఏర్పాటు చేసి ఎక్కడ తెలంగాణ ఉద్యమం జరిగినా అది రైలు రోకో కానీ రాస్తా రోకో కానీ ధూమ్గా మీటింగ్లో వస్తే ఓ దిక్కు బతుకమ్మలు ఉండాలి, ఇంకో దిక్కు బోనాలు ఉండాలి. ఆ రకంగా నన్ను గెలిపించిన అనేక ఊర్లలో ఎక్కడ పోయినా కూడా మహిళలు బోనాలు బతుకమ్మలు. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని ఊరూరుకు తిరుగుతున్నప్పుడు ఎదురేగిన మహిళలే బతుకమ్మలు బోనాలు పెట్టుకొని అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిన తెలంగాణ జెండా పట్టుకొని మా ఊరికి వస్తున్నామని స్వాగతం పలికిన మహిళలకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటాం. ఆ రకంగా 2008 తర్వాత 2001లో తెలంగాణ ఉద్యమం పుట్టింది. జాగృతి అధ్యక్షురాలుగా కవిత గారు వారు అధ్యక్షతర కార్యక్రమాలు ప్రతి ఊర్లో తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకుంటూ ఆమె చేతిలో మరి బతుకమ్మ చేతిలో ఉండేటట్టు ఊరూర బతుకమ్మలు చేసినప్పుడు తెలంగాణ నినాదం చేసుకొని ఆ బతుకమ్మ మీద కూడా తెలంగాణ రాసిన సందర్భాలు మనం మర్చిపోలేము. సో ఆ రకంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మహిళలు ఉద్యమంలో వంట వరకు కార్యక్రమంలో, రైలు రోకో కార్యక్రమంలో, రాస్తా రోకో కార్యక్రమంలో, సకల జిల్లా సమ్మెలో మహిళలు అనేక మంది పాల్గొనడం కాకుండా జై తెలంగాణ, మా తెలంగాణ మాకు కావాలని అరిసిండ్రు. అందుకనే మహిళలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో అంతకుముందే రంజాన్ పేరు మీద 2 లక్షల మంది కుటుంబాలకు వారికి ఇఫ్తార్ అంటే భోజనం పెట్టి వాళ్ళకి ఇఫ్తార్ విందు అంటారు. అంటే 200 రూపాయలతో మంచి భోజనం పెట్టి ఒక కుటుంబానికి మహిళకేమో చీర జాకెట్, ఆ ఇంట్లో ఆడబిడ్డ ఉండేది ఉంటే డ్రెస్ మెటీరియల్, మగవాడికి ఇంటి యజమానికి ప్యాంట్ షర్ట్, ముగ్గురికి 2 లక్షలు అంటే దాదాపు 6 లక్షల మందికి రంజాన్ పేరు మీద బట్టలు ఇచ్చే కార్యక్రమం. అటు తర్వాత రంజాన్ తర్వాత వచ్చేది క్రిస్మస్ పండుగ. ఈరోజు భారతదేశంలోనే కాకుండా మన తెలంగాణలో ఎస్సీ కుటుంబాలు మొత్తం కూడా ఈరోజు చాలా మటుకు దళిత క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవించాలనే ఆలోచనతో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవులు 1% కదా, 0.3% ఇస్తే ఉంటారు కదా, ముస్లింలు 10%, 12% ఉన్నారని అన్నప్పుడు అట్లా కాదు సార్, వాళ్ళ ఎస్సీ కాలేజీలో ఇబ్బంది చూసినప్పుడు ఏదో గుడికే పోతారు కాబట్టి అందరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి పక్కనే ఉండి చెప్పడంతో ముస్లింలతో సమానంగా 2 లక్షల మందికి బట్టలు. అంటే వాళ్ళు కూడా మన ముగ్గురు. గణపురానికి అయితే మనము ప్రతి నియోజకవర్గానికి 1000 అయితే మనకు 6000 ప్యాకెట్లు వచ్చేటట్టు. ఒక్కొక్క ప్యాకెట్లో మళ్ళా తల్లికి చీర జాకెట్, తల్లికి ప్యాంట్ షర్టు, ఆ ఇంట్లో బిడ్డ ఉండేది ఉంటే మరి డ్రెస్ మెటీరియల్ ఇచ్చే కార్యక్రమం. సో ఆ రకంగా ఇద్దరికి మరి ముస్లింలకు అయిపోయింది, క్రిస్టియన్లకు అయిపోయింది, హిందువులకు ఎట్లిద్దాం అన్నప్పుడు మన దేశమే హిందూ దేశం, మహిళలందరినీ గౌరవించినట్టు ఉండాలా. హిందువులను సపరేట్గా చూసే పరిస్థితి లేదు. మనం అన్ని పండుగలు చేసుకుంటాం, అన్ని మన రాష్ట్రంలో తెలంగాణలో అన్ని మతాలను గౌరవిస్తాం. ఒకరి పండుగ ఒకరు చేసుకుంటాం, అన్ని పండుగలు చేసుకుంటారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆలోచించి మన
సద్దుల బతుకమ్మ దసరాను రాష్ట్రీయ పండుగగా గుర్తించడమే కాకుండా సద్దుల బతుకమ్మ పేరు మీద 1,00,00,000 మందికి చీరలు ఇవ్వాలనే ఆలోచన. అందరు చప్పట్లు కొట్టాలి.